టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్. అంతేకాకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. తన పనేదో తాను చేసుకుంటూ సోషల్ మీడియాకు అలాగే కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు ప్రభాస్. అందుకే ఇండస్ట్రీలో ఎటువంటి కాంట్రవర్సీలు లేని హీరో ఎవరు అంటే ప్రభాస్ పేరు మొదట వినిపిస్తూ ఉంటుంది. తనపై ఎవరు ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసినా అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. అందుకే అందరూ హీరోల అభిమానులు ప్రభాస్ ని ఇష్టపడుతూ ఉంటారు. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలా మంది సెలబ్రిటీలు కూడా ప్రభాస్ ని ఇష్టపడుతూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ నటి జరీనా వహాబ్ ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని వెల్లడించడంతో పాటు కొన్ని వైరల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ, అటువంటి మంచి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. ప్రభాస్ లాంటి వ్యక్తి ఎవరూ లేరు. వచ్చే జన్మలో తనకు 2 కొడుకులు కావాలని, ఒకరు తన కొడుకు సూరజ్ కాగా మరొకరు ప్రభాస్ అని చెప్పుకొచ్చారు ఆమె. ఒక తల్లి వచ్చే జన్మలో నాకు ప్రభాస్ లాంటి బిడ్డ కావాలని అనటం ప్రభాస్ ఎంత గొప్పవాడు అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం అన్నది అర్థం చేసుకోవచ్చు. షూటింగ్ సమయంలో ప్రభాస్ ఎలా ఉంటారు అనే విషయంపై చాలా మంది సెలబ్రిటీలు మాట్లాడిన విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ వారికిచ్చే గౌరవం, ఇంటి నుంచి తెప్పించే ప్రత్యేకమైన భోజనం గురించి ప్రతి ఒక్కరూ గొప్పగా చెబుతారు. అదేవిధంగా జరీనా కూడా షూటింగ్ సమయంలో సెట్స్లో ఎటువంటి అహం అనేది ప్రదర్శించని నటుడిగా ప్రభాస్ను వర్ణించారు. అంతేకాదు, షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత ప్రతి ఒక్కరిని కలిసిన ప్రభాస్ వెళ్లిపోయే ముందు అందరికీ బై చెప్పి వెళ్తారట. ప్రభాస్ రోజుకి కనీసం 30 నుంచి 40 మంది తినే విధంగా భోజనాలు ఇంటి నుంచి తెప్పిస్తారట. అలా చెప్పుకుంటూ పోతే ప్రభాస్లో గొప్ప క్వాలిటీస్ ఎన్నో ఉన్నాయి అని జరీనా తెలిపారు.